హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను వచ్చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మీరు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే అకౌంటెంట్ అనే ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. 18,530 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. కామర్స్లో లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ స్కిల్స్, కమాండ్ అండ్ టాలీకి సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఒక ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో తర్వాత చూద్దాం. సో ఇక సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. 13,240 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా ఉంటుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. దానికి కూడా వెయిటేజ్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ 2 ఉద్యోగాలను వచ్చేసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ మొదటగా చూసినట్లయితే డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి MBBS క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి అందరికీ కూడా సేమ్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి అనమాట 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి చౌకీదార్ అనేటువంటి ఉద్యోగాన్ని, వాచ్మెన్ అనమాట అటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా 10th క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క యూనిట్లో 8 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి చిల్డ్రన్స్ హోమ్స్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో మొదటిగా వచ్చేసి ఎడ్యుకేటర్ పార్ట్ టైం అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. సో మొదటిగా చూసినట్లయితే ఎడ్యుకేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా పీజీతో పాటుగా BEd ఉండాల్సి ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ సంబంధింంచి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అనమాట పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా ఏదైనా డిగ్రీతో పాటుగా ఆర్ట్ లేదా క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీతో పాటుగా దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫోర్త్ వన్ వచ్చేసి కుక్ అనమాట వంట మనిషి అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్పర్ అనమాట అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని 7,944 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి హౌస్ కీపర్ అనేటువంటి ఉద్యోగాన్ని అవుట్సోర్సింగ్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 7th వన్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలను చిల్డ్రన్స్ హోమ్స్ లో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ప్రతి పోస్టు సంబంధించి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకి మెన్షన్ చేశారు. 5 సంవత్సరాల రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మెన్షన్ చేశారు. 10 సంవత్సరాలు వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేను ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్తో పాటుగా జిరాక్స్ అన్ని కూడా అటెస్టేషన్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దాం. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, డోర్ నెంబర్ 31-4-29A, గద్దె పూర్ణచంద్రరావు రోడ్, మారుతినగర్, 2nd లైన్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్టిక్. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్స్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డేట్స్ వచ్చేసి 13/10/2025 నుంచి 22/10/2025 వరకు కూడా అప్లికేషన్స్ని మనం సాయంత్రం 5 గంటలలోపు వర్కింగ్ డేస్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 22 వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటుగా చూపించిన విధంగా డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 ప్లేసుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ DCPUలో, అలాగే స్పెషల్ ఎయిడ్ అడాప్షన్ ఏజెన్సీ SAAలో, చిల్డ్రన్ హోమ్స్ జనరల్ అండ్ SC యూనిట్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ PDFని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.